హలో జూనియర్స్, వెల్కమ్ టు కథలు చెప్పుకుందాం రా. పిల్లలు అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది కదా. చాలా ఇన్ఫ్యాక్ట్ చాలా మంత్స్ అయిపోయింది మీ ముందుకు వచ్చేసి. బట్ ఇక నుంచి బ్రేక్ లేకుండా మీ ముందుకి ప్రతి వారం ఒక కథతోటి వచ్చేస్తాను. పిల్లలు మీ ఎగ్జామ్స్ అయిపోయాయి, మీకు సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోతున్నాయి, స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. సో గ్యాప్ బాగా వచ్చేసింది. ఇక నుంచి మనం అంత గ్యాప్ లేకుండా కథలు పెట్టేసుకుందాం. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇక నుంచి రెగ్యులర్గా మన స్టోరీస్ని ఫాలో అవ్వండి, ఓకేనా? సో ఇవాళ నేను మీ ముందుకు వచ్చిన కథ అపాత్రునికి వరం. అపాత్రుడు అంటే, పాత్రుడు అంటే అర్హత కలిగినవాడు, అపాత్రుడు అంటే అర్హత లేనివాడు అనమాట. అపాత్రుడికి ఒక వరం ఇస్తే దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి అనే నీతితోటి ఇవాళ ఈ కథ చెప్తానమాట, ఓకేనా? అనగనగనగా ఒక ఊళ్ళోనేమో ఒక రంగడు అనే ఒక వ్యక్తి, పనికిమాలిన వ్యక్తి ఉంటాడనమాట. పనికిమాలిన వ్యక్తి అని ఎందుకన్నానంటే అసలు వాడు ఏ పని చేయడనమాట. ఇంట్లో ఊరికే బద్ధకంగా లేజీగా కూర్చుంటాడు. సో ఏ పనికి వెళ్ళడు, ఏం చదవడు, వాడికి చదువు కూడా అవ్వలేదు, ఊరికే అలా కూర్చుంటాడు. వాళ్ళ అమ్మేమో పాపం వడలు అవి టిఫిన్స్ అవి వేసుకుని అమ్ముతూ వచ్చిన డబ్బులతోటి జీవితం కొనసాగిస్తూ ఉంటుందన్నమాట. సో వీడు వాళ్ళ అమ్మకి హెల్ప్ చేయకపోగా ఆ వచ్చిన కస్టమర్స్ తోటి కూడా గొడవ పెట్టుకుని వాళ్ళని, ఆ కస్టమర్స్ని కూడా వెళ్ళగొడుతూ ఉంటాడనమాట. సో ఇలా ఉండగా వాళ్ళ అమ్మకు ఒకసారి బాగా చిరాకు వచ్చేసి పెద్ద గొడవ అయిపోయి వాడిని బాగా తిడుతుంది అనమాట. తిడితే వాడేంటి, అసలు నువ్వు ఎందుకు పనికిరావు, ఊరికే నేనేదో కష్టపడి చేస్తుంటే కూడా నువ్వు చెడగొడుతున్నావు అని బాగా తిడితే వాడికి చాలా కోపం వచ్చి ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు అనమాట. ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి వాడు అనుకుంటాడు, నేను చాలా తెలివైన వాడిని అని ప్రూవ్ చేయాలి మా అమ్మకి, నేను ఎందుకు పనికిరాని వాడిని అనుకుంటోంది అని చెప్పి వాడు ఏం చేస్తాడు, అలా నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతాడు అనమాట. సో కాసేపు చీకటి అయిపోయింది, కాసేపు పడుకుందాం అని చెప్పి అడవిలో కాసేపు చెట్టు ఎక్కి పడుకుంటాడు. ఆ చెట్టు మీద ఒక భూతం ఉంటుంది. అదేంటంటే ఆ భూతానికి ఒక చెల్లెలు ఉండేదన్నమాట. ఆ చెల్లెల్ని ఒకసారి ఒక మాంత్రికుడు ఒక గాజు సీసాలో బంధించి ఆ చెట్టు కిందే పాతిపెట్టి ఉంచుతాడనమాట. సో బట్ ఆ పెద్ద భూతానికి, అన్నభూతానికి అది తవ్వి తీయడం రాదు. సో అది ఎవరైనా దొరుకుతారేమో వాళ్ళ చేత తీపిద్దామని చూస్తుంది అనమాట. అయితే ఈ విషయం కొంతమంది ఊర్లో వాళ్ళకి తెలిసి వాళ్ళు ఎవరు ఆ చెట్టు జోలికి రారు. వీడు అమాయకుడు కదా, వీడేదో పెద్ద తెలివైన వాడని ఫీల్ అయిపోయి ఆ చెట్టు ఎక్కుతూ ఉంటే అప్పుడే ఆ భూతం ఎవరది, ఎవరో వస్తున్నారు వీళ్ళని అడుగుదామని, ఇంత ధైర్యంగా రాత్రిపూట ఈ చెట్టు ఎక్కుతున్నారంటే నిజంగా ధైర్యం ఉన్న వాడే అయి ఉంటాడు, వాడి సహాయం తీసుకుందాం అని చెప్పి ఎవరు అని అడుగుతుంది అనమాట. అప్పుడు ఈ రంగడు ఏం చేస్తాడు, ఓహో నాలాగే ఇంకొకళ్ళు ఎవరో కూడా ఉన్నట్టున్నారు ఈ చెట్టు మీద అని చెప్పి, నేనే రంగడినని, నేను చాలా తెలివైన వాడిని అని వాడే చెప్పుకుంటాడు అనమాట. అప్పుడు భూతం ఉంటుంది, ఆహా నువ్వు చాలా తెలివైన వాడివా, అయితే చూస్తాను నీ తెలివితేటలు ఏంటో. ఈ చెట్టు కింద నువ్వు తవ్వి తీస్తే ఒక సీసా ఉంటుంది, ఆ సీసా మూత ఓపెన్ చేయి, అప్పుడు నువ్వు తెలివైన వాడివని ఒప్పుకుంటాను అంటాడు అనమాట. అంటుందన్నమాట ఆ భూతం. వీడు ఏం చేస్తాడు, ఓహో నేను ఇప్పటికైనా ఒకరికైనా నేను తెలివైన వాడిని ప్రూవ్ చేసుకోవడానికి నాకు ఒక అవకాశం దొరికింది అని చెప్పి చెట్టు దిగి అది తవ్వుదామని చూస్తాడు. వాడు ఎలా తవ్వుతాడు, వాడి దగ్గర ఏం లేవు. సో వాడు అనుకుంటాడు, సరే నాకు గుణపం కావాలి తవ్వాలంటే, కానీ ఎక్కడి నుంచి తీసుకురాని, నా దగ్గర గుణపం లేదు అని చుట్టూరా చూస్తాడు అనమాట. చూస్తే కొద్దిగా దూరంలో కొంచెం లైట్ వెలుతురు కనిపిస్తూ ఉంటుంది. ఓహో ఇక్కడ వెలుతురు వస్తుందంటే ఎవరో అక్కడ ఉంటున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే మనకి దొరుకుతుంది అని చెప్పి ఆ వెలుతురు వచ్చిన వైపు నడుస్తూ వెళ్తాడు అనమాట. కొంచెం దూరం నడిచిన తర్వాత అక్కడ కొంచెం కోయవాళ్ళు, ఆ ట్రైబల్స్ అనమాట, ఆ అడవిలో ఆ ఏరియాలో ఉండే ట్రైబల్స్ ఉంటారనమాట అక్కడ. సో వాళ్ళని చూసావా, వాడు తెలివితేటలకి వాడే మురిసిపోతాడు. ఓహో చూసావా నేను లైట్ని చూసి, అక్కడ వాతావరణాన్ని చూసి ఇక్కడ కొంతమంది ఎవరో ఉంటున్నారని ఎలా కనిపెట్టేశానో అనుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు గుణపం కావాలి, నేను తవ్వాలి అంటాడు. కోయ వాళ్ళకి గుణపం అంటే ఏంటో తెలియదు, వాళ్ళకి అర్థం కాదు. గుణపం ఏంటి, నువ్వు ఏం చెప్తున్నావు మాకు అర్థం కావట్లేదు అంటే, సరే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే పిలవండి వాళ్ళకి చెప్తాను అంటాడు అనమాట. అప్పుడు అదే ఊర్లో అదే అడవిలో ఒక మునీశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు అనమాట. ఈ కోయ వాళ్ళు ఏం చేస్తారు, అతన్ని కాస్త ఆ మునీశ్వరుడి దగ్గర తీసుకెళ్ళి అయ్యా ఇతను ఎవరో బాగా చదువుకున్న వాళ్ళ ఉన్నాడు, ఏం చెప్తున్నాడో మాకేమో అర్థం కావట్లేదు, కొంచెం మీరే చూసి చెప్పి అతను ఏమంటున్నాడో కొద్దిగా సహాయం చేయండి అంటే, ఆ మునీశ్వరుడు కళ్ళు తెరిచి రంగడిని చూస్తారనమాట. చూస్తే ఎవరు బాబు, రంగడు ఆయన అడగక ముందే నేను చాలా తెలివైన వాడిని అని చెప్పుకుంటాడు అనమాట. నా పేరు రంగడు, నేను చాలా తెలివైన వాడిని అని. వెంటనే ఆ మునీశ్వరుడు అతని మొహం చూసి అతనికి అంతా అర్థమైపోయి, అవునా నువ్వు తెలివైన వాడివా, సరే నీకు ఒక వరం ఇస్తాను, నువ్వు తెలివైన వాడివా అంటున్నావు కదా, నువ్వు ఏది కోరుకుంటే అది జరుగుతుంది ఆయన, నీకు అలాంటి వరం ఒకటి ఇస్తున్నాను అంటాడు అనమాట. అతను అంటాడు, సరే నాకు వరం ఇప్పుడేం వద్దు, నాకు ఒక గుణపం కావాలి,
ఫస్ట్ అది నాకు తవ్వడానికి గుణపం కావాలి అంటే సరే నీకు వరము ఇస్తాను గుణపం ఇస్తాను అని చెప్పి గుణపం ఇచ్చి ఆయన ఇస్తాడనమాట. ఇవ్వగానే ఈ రంగడు ఆ వరం గురించి మర్చిపోయి ఆ గుణపం తీసుకుని పరిగెత్తుకుంటూ చెట్టు దగ్గరికి వచ్చేస్తాడనమాట. వచ్చి అది తవ్వి ఆ బాటిల్ తీస్తాడు. తీగానే అది ఏం చేస్తుంది, ఆ భూతం అబ్బో నువ్వు చాలా తెలివైన వాడివి నిజంగానే అని వాడిని కొంచెం పొగిడి అయితే ఇప్పుడు ఆ మూత చూస్తాను అంటుంది. సరే వీడు ఏం చేస్తాడు, ఆ మూత తీస్తాడు. తీగానే దన్నమని భూతం బయటకు వస్తుంది. సరే వీళ్ళిద్దరు పారిపోతారు, ఈ భూతాలు రెండు పారిపోతాయి అనమాట. సరే వీడేంటి ఇంకా సరే ఇది జరిగిందంతా మా అమ్మకి చెప్పాలి, నేను ఇంత ప్రయోజకుడిని అయ్యాను, ఇన్ని సాధించాను, మా అమ్మకి చెప్పాలని చెప్పి పరిగెత్తుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిపోయి అమ్మ ఇలా జరిగింది అది ఇది అని చెప్తాడనమాట. చెప్తే వాళ్ళ అమ్మ నమ్మదు, వీడు పిచ్చోడు ఏదో చెప్తున్నాడులే అని చెప్పి అలాగా ఓకే అని వదిలేస్తుంది. సరే అయితే వీడికి ఏమవుతుంది, ఓ రోజు ఎక్కడికో వెళ్దాం అనుకుంటుంటే వాడు చాలా పెద్ద వాన పడుతుంది అనమాట. పెద్ద వాన పడితే వాడు అక్కడికి వెళ్ళలేక వాడు అనుకుంటాడు చిచ్చి నేను ఉన్న ఊర్లో అసలు వర్షాలు పడకూడదు, అసలు వర్షాలే పడకూడదు, నేను ఉన్న ఊర్లో ఈ వర్షాల వల్ల నాకు ఎక్కడికి వెళ్ళడానికి లేదు అనుకుంటాడు. అనుకోగానే వర్షం ఆగిపోతుంది అనమాట. అప్పటి నుంచి అసలు వర్షాలే పడవు. అయితే ఈ విషయం వాళ్ళ అమ్మకి వెళ్ళి చెప్తాడనమాట. అమ్మ నేను ఇలా అనుకోగానే వర్షం ఆగిపోయిందని. ఆవిడకి కొంచెం డౌట్ వస్తుంది, జరిగిందంతా చెప్పింది వీడు నిజంగానే ఇలా అనుకున్నాడు, వీడు నమ్మాలా వద్దా అనుకుంటుంది. అనుకుని మళ్ళీ ఏం చేస్తుంది, వీడేదో పిచ్చోళ్ళే ఏదో మాట్లాడుతున్నాడు, వీడు అనుకుంటే ఆయన వరం ఇవ్వడం ఏంటి, వీడు అనుకుంటే వర్షాలు ఆగిపోవడం ఏంటి, ఇది నిజమో కాదోలే అని వదిలేస్తుంది. అయితే ఆ ఇయర్ అంతా పడదు. సరే నెక్స్ట్ ఇయర్ చూస్తుంది, నెక్స్ట్ ఇయర్ కూడా పడదు. అప్పుడు ఈమెకి డౌట్ వస్తుంది, అంత అది కరువు వచ్చేస్తుంది అనమాట. ఆ ఊర్లో కరువు వచ్చేటప్పటికి పాపం, కాకపోతే అది వాళ్ళ రాజ్యంలో చాలా డబ్బులు ట్రెజర్ చాలా ఉంటుంది కాబట్టి ఆ రాజు పక్క దేశాల నుంచి ఫుడ్ అది తెప్పించి ప్రజలందరికీ ఇస్తున్నాడు కాబట్టి ఏదో సరిపోయింది. అయితే వాళ్ళ అమ్మకి డౌట్ వచ్చి ఇదేంటిది వీడు చెప్పింది నిజంలాగా ఉంది, ఎందుకైనా మంచిది రాజుకి వెళ్ళి చెప్పాలి అని చెప్పి రాజు దగ్గరికి వెళ్ళి రాజా మీకు ఒకటి చెప్తాను, కానీ మీకు ఒకటి చెప్పే ముందు నా కొడుక్కి ఏం చేయను అని. సో రాజా ముందు నా కొడుకుని ఏం చేయనని మీరు అభయం ఇస్తే మీకు ఒకటి చెప్తాను అంటుంది అనమాట. అతనికి సరే రాజుగారు అంటాడు, సరేలే నేను ఏం చేయను, ఏం జరిగిందో చెప్పు అంటాడు అనమాట. అయితే అప్పుడు రాజా జరిగిందంతా చెప్తుంది అనమాట. అయితే సరే నేను అభయం ఇచ్చేసానే తీరా అనుకుని మరి ఏం చేయాలి అనుకుంటూ ఉండగా అతను మహామంత్రి ఏం చేస్తాడంటే, రాజా అతను ఉన్న దేశంలో పడదు అన్నాడు కదా, మనం ఇతన్ని పక్క దేశానికి పంపించేస్తే మనకి వర్షాలు పడతాయి కదా అంటాడు అనమాట. ఇదేదో బాగానే ఉంది అని చెప్పి వాడు పక్క దేశానికి పంపించేస్తాడనమాట రాజు. అలా పక్క దేశానికి పంపిగానే ఆ పక్క దేశంలో అసలు వర్షాలు ఆగిపోతే ఇక్కడ వర్షాలు పడతాయి అనమాట. సో అప్పుడు మంత్రికి ఒక ఐడియా వస్తుంది, మహారాజా ఇతను అలా ఎవ్రీ ఇయర్ వేరే వేరే దేశాలకి పంపిద్దాము, అక్కడ వాళ్ళందరూ అదేంటి మనకి వర్షాలు పడక ఏమీ సరిగ్గా లేక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు, అప్పుడు మనం అటాక్ చేయడానికి ఈజీ అవుతుంది, మీరు మహారాజు నుంచి చక్రవర్తి అయిపోవచ్చు అన్ని దేశాలని ఆక్యుపై చేసుకుని అని చెప్తాడనమాట. ఈ ఐడియా ఏదో బాగుంది అనుకుని అతను ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క దేశం దగ్గర పెడుతూ ఉంటే అతను ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలో కరువు కాటకాలు వచ్చేసి వాళ్ళ దగ్గర డబ్బులు లేక అలా ఉంటే ఈ రాజు ఆ దేశానికి వెళ్ళి దండయాత్ర చేసి వనవాసం చేసుకుంటూ ఉండేవాడు అనమాట. అలా చక్రవర్తి అయిపోతాడు, అన్ని దేశాలని ఆక్యుపై చేసేసి ఇతనే పెద్ద చక్రవర్తి అయిపోతాడు. ఇప్పుడు మరి ఇతను ఈ రంగడు ఎక్కడుంటాడు, మరి మళ్ళీ వెనక్కి వచ్చేయాలి కదా, అన్ని దేశాలు అయిపోయాయి. అయితే మళ్ళీ వెనక్కి వస్తే మళ్ళీ మన దేశం కూడా ఇలాగే అయిపోతుంది, ఏం చేయాలి అనుకుంటుంటే మళ్ళీ మంత్రి చెప్తాడు, రాజా ఓ పని చేయండి, ఒక చిన్న ఐలాండ్ లాగా మనం ఐడెంటిఫై చేసి వీడిని దానికి రాజుని చేసేయండి, మనమే డబ్బులు ఇస్తూ ఉందాం, అక్కడ వర్షాలు పడకపోయినా పర్వాలేదు, మన దగ్గరికి మాత్రం రావద్దని చెప్పాలి, ఎవరైనా కావాలంటే అక్కడికే వెళ్ళి వాడిని చూసి వస్తూ ఉండొచ్చు అంటే సరే ఇది బాగుంది అని చెప్పి ఒక చిన్న ఐలాండ్లో వాడిని రాజుని చేసేసి వాడికి డబ్బులు ఇస్తూ ఉంటాను. వాడు హాయిగా పని పాట లేకుండా జీవితం వెళ్ళబెడుతూ ఉంటాడు అన్నమాట. అలాగే వాడిలాగే అదేంటి ఇట్లా ఉద్యోగాలు ఏమి పని ఇష్టం లేని వాళ్ళు ఆ ఊర్లోకి వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేసి వస్తూ ఉంటారు అనమాట. అది కథ. ఇంతకీ ఇప్పుడు అర్థమైంది కదా పిల్లలు, ఈ కథలో నీతి ఏంటంటే మనకి అర్హత లేని వాడికి వరం ఇస్తే ఇలాగే ముప్పులు వస్తాయి. ఇప్పుడు మంత్రి లాంటి తెలివైన వాళ్ళు ఉంటే మనకి దాని నుంచి ఎట్లా బయటపడాలి అనేది మనకి ఐడియా వస్తుంది. అదే అలాంటి వాళ్ళు లేరు అనుకో, ఇప్పుడు ఇలాంటి వాళ్ళని పోషించడం ఎంత కష్టమైపోతుంది. ఇప్పుడు కొన్ని ప్రభుత్వాలు కూడా అంతే కదా, ఉద్యోగాలు లేని వాళ్ళని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉపాధి కల్పించడానికి ట్రై చేయాలి, కానీ అలా చేయకుండా వాళ్ళని ఇంకా లేజీగా చేసే స్కీమ్స్ అన్నీ ఇస్తూ ఉంటారు అనమాట. సో అలాంటివి ఇవ్వకుండా మనము వాళ్ళని బద్ధకం పోగొట్టి వాళ్ళకి ఒక బ్రతుకు తెరువు కల్పించేటట్టుగా మనం ప్లాన్ చేయాలన్నమాట. మనం అంటే అధికారులు.
సో అది పిల్లలు, ఇది వాటికి కదా. మళ్ళీ నెక్స్ట్ వీక్ మీ ముందుకు ఇంకో మంచి కథతో వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.